అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరంలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అనేది గ్రహగతుల ఆధారంగా ఈ వీడియోలో చూద్దాం. బంగారం, వెండి లాంటి ఖరీదైన లోహాలతో పాటు నిత్యావసర ధాన్యాల ధరల గురించి, ఆయిల్స్ ధరల గురించి, పంటల గురించి, వర్షపాతాల గురించి, భూకంపాది అనేక విషయాల గురించి జ్యోతిష్య శాస్త్రం సవివరంగా చెప్పి ఉన్నది. ఇక్కడ ఈ వీడియోలో బంగారం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా బంగారం ధర అనేది అమెరికన్ డాలర్ విలువను బట్టి మారుతూ ఉంటుంది. విశ్వావసునామ సంవత్సర ప్రారంభంలో గురువు వృషభ రాశిలో సంచారం చేయటం, అతిచార కలిగి అక్టోబర్లో అంటే సంవత్సరం ఉండవలసిన గురువు వేగంగా అక్టోబర్లోనే కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం, దీన్ని అతిచార అంటారు. అలాగే నవంబర్ 12 నుండి మార్చి 10 వరకు గురువు వక్రత్వంలో సంచారం చేయటం వలన, అట్లాగే సంవత్సరం అంతా కూడా గురుగ్రహం అనేది రాహువు నుంచి కోణల స్థానంలో అంటే పంచమ స్థానంలో సంచారం చేయటం వలన ఈ సంవత్సరం మొత్తం బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. 2025 నవంబర్ 15 నుండి డిసెంబర్ 14 వరకు అంటే ఈ నెల రోజుల కాలంలో బంగారం ధర అనేది కొంత ఒడిదుడుకులకు లోనవుతుంది. అంటే కొంతమేరకు కిందకి దిగి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ 2వ వారంలో కుజునికి శని వీక్షణ ఉండటం వలన డిసెంబర్ నెలలో కూడా బంగారం ధర కిందకి దిగుతుంది. అయితే పుష్యమి, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు పాపగ్రహ వేధ కలగటం వలన ఈ తగ్గిన బంగారం తిరిగి వెంటనే ధర పెరుగుతుంది డిసెంబర్ నెలలో కూడా. అయితే మాసంలో వచ్చే ప్రతి పౌర్ణమి రోజున, అట్లాగే ప్రతి మాసంలో వచ్చే ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల రోజున బంగారం ధర కొంతవరకు తగ్గటానికి అవకాశం ఉంటుంది. దీన్ని గమనించవచ్చు. ఇక మాసవారి ధరల వివరాలు ఎలా ఉంటాయంటే, జూలై నెలలో బంగారం బుల్లిష్గా ఉంటుంది. అంటే బంగారం ధర జూలైలో పెరుగుతుంది. అదేవిధంగా ఆగస్టులో కూడా బంగారం ధర పెరగడానికి అవకాశం ఉన్నది. ఇక సెప్టెంబర్లో బంగారం ధర స్టేబుల్గా ఉంటుంది. అంటే ఆగస్టులో ఏ స్థాయిలో అయితే ఉన్నదో ధర అదే స్థాయిలో ఉండటానికి లేదా అక్కడి నుంచి కొంత కిందకి దిగటానికి అవకాశం ఉన్నది సెప్టెంబర్ నెలలో. అక్టోబర్ నెలలో తిరిగి బంగారం ధర మళ్ళీ పెరుగుతుంది. ఇక నవంబరు, డిసెంబర్ నెలలు ఈ 2 నెలలు కూడా నిత్యం ఒడిదుడుకులకు లోనయ్యి తగ్గటం పెరగటం జరుగుతూ ఉంటుంది. ఇక జనవరి నెలలో కొంతమేరకు స్టేబుల్గా ఉండి, అంటే డిసెంబర్ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అక్కడే ఉండి లేదా అక్కడి నుంచి కొంత కిందకి దిగడానికి అవకాశం ఉన్నది, కానీ అక్కడి నుంచి పెరగటానికైతే అవకాశం లేదు జనవరి నెలలో ఇది. ఇక ఫిబ్రవరి నెలలో మార్కెట్, బంగారానికి సంబంధించిన మార్కెట్ బుల్లిష్గా ఉంటుంది. ఇక మార్చి నెలలో మాత్రం ఈ స్టేబుల్గా అంటే ఫిబ్రవరిలో ఎక్కడైతే ఉన్నదో ఇంచుమించు అక్కడే ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతం వరకు, అంటే మార్చి అనేది చివరి మాసం, ఫాల్గుణ మాసం కాబట్టి ఈ ఫాల్గుణ మాసం వరకు మొత్తం మీద చూసుకుంటే జూలై, ఆగస్టు, అక్టోబరు, ఫిబ్రవరి ఈ 4 మాసాలు ఇక్కడి నుంచి పెరగటానికి అవకాశం ఉన్నది. ఇక మిగిలిన మాసాల్లో కొంత స్థిమితంగా అంటే స్థిరంగా ఉండటం లేదా అక్కడి నుంచి కొద్దిగా బెరిష్గా రావడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం అంటే ఈ జూలై దగ్గర నుంచి వచ్చే మార్చి 2026 మార్చి వరకు చూసుకుంటే బంగారం ధర ఎక్కువగా పెరగటానికి అవకాశం ఉన్నది, కానీ తగ్గినా కూడా తిరిగి వెంటనే పుంజుకుని మళ్ళీ తిరిగి పైకే వెళ్ళటానికి అవకాశం కనపడుతుంది. ఇది గ్రహగతుల ఆధారంగా చెప్పబడిన అంశం ఇది. ఈ అనాలిసిస్ అనేది జ్యోతిష శాస్త్రాన్ని బట్టి ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి ట్రేడింగ్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇది చేయలేదు. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే దీనిని ఆధారం చేసుకుని ఎవరు ట్రేడింగ్ జోలికి వెళ్ళవద్దని మనవి. ఇక వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.